ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలది వందములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనము. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. ఆమె దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ప్రభువునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియను. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోవుదురు. లూకాసు వార్త 6వ అధ్యాయం 43-44 వచనాలు. ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టును మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలములను తెలియబడును. మొండ పొదలో అందరూ పండ్లు ఏరుకొని వారు కొరింత పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగను ఎవడును పుట్టనేరడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీరంగా మూలంగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మనై ఉన్నది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగ చేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసునకు ఆనందం కలుగ చేయును. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయసు నడిప్రాయమును గతించిపోనవి కనుక నీ హృదయంలో నుండి వాక్యమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. చివరిగా ఒక మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభుత్వం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మేము నడవలసిన మార్గం మాకు నేర్పి నీ యందు భయభక్తులు కలిగి ఉండి నడుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.